మంచిది. మనం అలాగే నిలబడి ఉండగా మన పశువుల గ్రంథంలో మాటలు మనం చదువుకున్నాం. మంచిది. మరి అది క్రొత్త నిబంధన మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము మరి 14వ వచనం చదువుకుందాము. అంతటా పరిసయ్యులు వెలుపలకు పోయి ఆయన ఎలాగా సమ్మరింపుమో అని ఆయనకి విరోధముగా చాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, వందనాలు, స్తోత్రములు. మారని మా తండ్రి, మార్పులేని దేవా, స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలమున్న దేవా, స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, స్తోత్రములు. యుగ సమాప్తి వరకు ఒకేలా ఉంటానని ఆలోచన చేసిన దేవా, స్తోత్రములు. నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డలను ఆశీర్వదించండి, ఎన్నని బిడ్డలను బలపరచండి. నా నోటిని మీ బోరగా వాడుకోండి. నా మానవ సభను మరుగు చేసి, మానవ ఆలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందండి అందరూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఒక చిన్న అంశాన్ని ప్రారంభిస్తున్నాను. మరి ఏంటి ఈరోజు చిన్న సబ్జెక్ట్ అంటే ఆలోచన అనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంట ఆలోచన. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. మరి ఆయన అన్నాడు, మీ తలంపులు వంటివి నా తలంపులు కాదు. అంటే మీ ఆలోచన వంటివి ఆలోచన నా ఆలోచనలు కాదు. మరి ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి, మన ఆలోచనలు ఉన్నారు అందరూ. అమ్మ ఇక్కడే కొంచెం స్పందించండి వాక్యానికి. మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. మరి ఈ దేవుడు మరి భూమిని, సూర్య చంద్ర నక్షత్రాలు సమస్తాన్ని ఆయన సృష్టించిన తర్వాత మరి సమస్తాన్ని సృష్టించిన తర్వాత మరి దూతలను సృజించాడు ఆయన, మంచిదే అన్నాడు. ఆకాశం సృజించాడు ఆయన, మంచిదే అన్నాడు. తర్వాత ఆయన మరి భూమిని సృజించాడు, మంచిదే అన్నాడు. తర్వాత ఆయన భూమి మీద జంతువులు సృజించాడు ఆయన, మంచిదే అన్నాడు. ఆకాశ పక్షులని, పాకు పురుగులని, సమస్తాన్ని సృష్టించి దేవుడు వీటన్నిటిని గురించి ఏమన్నాడు? ఆయన
మంచిది 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 అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు వీటన్నిటిని కూడా ఎందుకు సృజించాడు? ఆయన వీటన్నిటిని కూడా ఆయన నోటి మాట ద్వారా సృజించాడు. ఆయన ఆకాశం కలుగును గాక అంటే ఆకాశం కలిగింది. దేవదూతలు కలుగును గాక అంటే దేవదూతలు కలిగారు. నక్షత్రాలు కలుగును గాక అంటే నక్షత్రాలు కలిగాయి. ఆమేన్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆయన యొక్క నోటి మాట ద్వారా వచ్చాయి. ఆది కాండము 1వ అధ్యాయం ఒకసారి మనం చదువుదామా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అయిపోయింది. దేవుడు ఏం చేశాడు? భూమిని ఆకాశములను సృజించాడు. 1వ అధ్యాయము అయిపోయిందా? ఇప్పుడు మొదటి అధ్యాయం 1వ వచనం అయిపోయింది. తర్వాత ఈయన సృజించిన తర్వాత అపవాది దీన్ని పాడు చేసినాడు. ఇప్పుడు 2వ అధ్యాయం చదవ, 2వ వచనం చదవండి. అప్పుడు నిరాకారంగా ఎవరు చేశారు? దేవుడు చేయలా. మరి యెషయాలో రాయబడి ఉంది, నిరాకారంగా సృజించబడడానికి దేవుడు భూమిని చేయలేదంట. ఆయన ఆకారం లేని భూమిని చేయలేదు. వింటున్నారా? హల్లెలూయా. మరి నిరాకారంగా ఉండడానికి దేవుడు సృజించలేదు. ఆయన ఏదైనా చేశాడంటే పర్ఫెక్ట్గా చేస్తాడు ఆయన. రైట్? ఆ గొలియాతును కొట్టేటప్పుడు దావీదు 5 రాళ్ళు తీసుకొని 5 రాళ్ళలో ఒక రాయి ఏదో ఒకటి తగులుతుంది అనుకోవాలి. ఆయన ఒకటి ఎన్నిక చేసినాడంటే ఖచ్చితంగా నాందన కొడతాడు. దావీదు కొట్టాడా? ఆమేన్, హల్లెలూయా. 2వ అధ్యాయంలో ఏం జరిగిందంటే మరి ఈ సృజించబడిన భూమి నిరాకారంగా అయిపోయింది. తర్వాత చీకటి అయిపోయింది. తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటి మీద అల్లాడుతున్నాడు. 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి 1వ వచనానికి 2వ వచనానికి కొన్ని వేల సంవత్సరాలు ఉంది. చాలా డిఫరెంట్ ఉంది. హల్లెలూయా. అక్కడ ఏమైంది? ఎలుగు కలుగునుగా అని చెప్పినప్పుడు ఏం జరిగిందమ్మా? వెలుగు కలిగింది. వెలుగు మంచిదని దేవుడు చూసిన అంటే ఆ సాతానిచ్చిన చీకటిని వేరు చేయడానికి మరి ఆయన సూర్యుని వాడుకోలేదు. సూర్యుడిని చంద్రుడిని ఆయన 4వ దినంలో చేసినాడు. ఆయన ఉన్నారు అందరూ ఇక్కడ. సూర్యచంద్రులు ఎప్పుడు చేయబడ్డారు? వాళ్ళు చూస్తారు, చదువుతారా? ఎప్పుడు చేశారు? చిన్న జ్యోతులను రాయబడి ఉంటాయి. భూమిని ఎన్నో వచనం అమ్మా? ఎన్నో వచనం? 15వ వచనం దగ్గరకు వచ్చింది. పగటికి జ్యోతులై ఉండును గాక అని చెప్పిండు. ఎన్నో వచనంలో? 4వ దినములో సూర్యుని చంద్రుని చేయబడింది. 4వ దినములో. అప్పుడు మొదటగా ఆయన 2వ వచనంలోనే వెలుగు కలుగును గాక అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఇప్పుడు మొదటి దినములో ఏ సూర్యుడు అయితే వెలిగించబడ్డాడు? నీతి సూర్యుడు వెలిగించబడ్డాడు. చప్పట్లు కొడదాం గట్టిగా మనము. ఎవరా నీతి సూర్యుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మన ఆలోచన వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఆమేన్. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆయన ఆలోచన నీకు రావాలంటే ఒక మాట అన్నాడు ఆయన. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. మీ మనసు కాదు, లోక మనసు కాదు, ఆచారపు మనసు కాదు, సిద్ధాంతపు మనసు కాదు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడు. ఆయన ఎల్షాదైన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మారని దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు మనతో ఉన్నాడు. ఆయన
ఎప్పుడైతే మరి 2వ వచనంలో ఏమైందంటే చీకటి ఏమైపోయింది, భూమిని కమ్మివేసింది. అగాధ జలములు ఏం చేశాయి, భూమిని కమ్మివేసినాయి. మరి హల్లెలూయా. చూడండి ఆ 2వ వచనంలో మరి అపవాది ఏం చేశాడు, భూమిని పాడు చేశాడు. వాడు నిరాకారంగా చేసినాడు అంట. ఆయన ఎంతో బాధపడ్డాడు ఆయన. హల్లెలూయా. భూమిని సృజించినప్పుడు భూమి మీద పాకు పురుగులని, మరి ఆ యొక్క జంతువులని, మరి అక్కడలాగా పక్షులని అన్నిటిని సృజించాడు దేవుడు. అయితే దేవుడు వెళ్ళి వాడితో సావాసం చేయగలడా? దేవుడు దూతలతో సావాసం చేయగలడా? దూతల దగ్గరికి వెళ్దాంటే దూతలు భయపడుతున్నాయి ఆయన చూసి. దూతలు ఏం చేస్తున్నాయంటే 2 రెక్కలతో పాదములు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ముఖమును కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి అనే దేవుడు పరిశుద్ధుడు 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 అని ఆయన్ని గాన ప్రతిగానములు చేస్తున్నాయి. దేవుళ్ళలో ఒక ఆలోచన ఉంది. ఆయన ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన నడవాలనుకుంటున్నాడు, ఆయన వినాలనుకుంటున్నాడు, ఆయన చెప్పాలనుకుంటున్నాడు. ఆయన లోపల ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఆయన లోపల ఎన్నో తలంపులు ఉన్నాయి, ఆయన లోపల ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. వాటన్నిటిని ఆయన దూతలకు వ్యక్తపరచలేడు, వాటన్నిటికీ ఆయన జంతువులకు వ్యక్తపరచలేడు, ఆయన కార్యములని ఏ పక్షులకు వ్యక్తపరచలేడు. హల్లెలూయా. అందుకని దేవుడు మరి 6 దినములు అయిపోయిన తర్వాత చెప్పచ్చా, తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఏం చేశాడు, ఆయన నరును సృజించాడు. ఎప్పుడైతే ఆదామును సృజించాడో ఇప్పుడు ఆయన ఆదాము దగ్గరికి వెళ్ళి నడవడం ప్రారంభించాడు, ఆదాముతో మాట్లాడడం ప్రారంభించాడు, ఆదాముతో ఫెలోషిప్ చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆదాము దేవుని పోలిక కాబట్టి. హల్లెలూయా. మన ఆలోచనలు వేరు. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, తప్పిదం చేశాడో, ఆదాము పడిపోయాడు. ఆదాము అక్రమలు అతిక్రమలు ఎప్పుడైతే పడిపోయాడో దూతలు వెళ్ళంట దేవుడు చెప్పాడంట, ప్రభువా నీ కుమారుని ఆదాము పడిపోయాడు. దేవుడు ఏమని అంటాడు, ప్రైస్ లార్డ్ అని అంటాడు. అని అంటాడా? మంచిదే అని అంటాడు ఆయన. నీ కుమారుడైన ఆదాము పడిపోయినాడు, ఆదాము తప్పిదంలో పడిపోయినాడు, ఆదాము పాపంలో పడిపోయినాడు, ఆదాము మోసంలో పడిపోయినాడు, ఆదాము అతిక్రమంలో పడిపోయినాడు. ఇది వెళ్ళి దూతలు దేవుడికి చెప్పినప్పుడు అది బ్యాడ్ న్యూసా గుడ్ న్యూసా? దేవుడికి ఉన్నారు అందరు ఇక్కడే. ఇది దేవుడికి మంచి మాట చెడ్డ మాట? మనం అందరం తిడతా ఉంటాం, ఆదాం పడిపోయినాడు, ఆదాం పడిపోకుండా మాకు ఈ బాధలు లేవు, ఆదాం పాపం చేయకపోతే మాకు ఈ కష్టాలు లేవు. మనం ఆదాం గురించి వింటానే మనం ఏం చేస్తున్నాం, మనం ఆదామునే తిట్టుకుంటాం. ఉన్నారమ్మా అందరూ ఇక్కడ? ఇప్పుడు అందరూ భూమి మీద ఎవరైనా ఆదాముని ఏమంటారు, ఆదామా పొండెందుకు తినాలా, మాకెందుకు ఈ గతి పట్టాలా, ఆదాము అవ్వలు ఆ యొక్క ఆ సర్పం మాట ఎందుకేనాలా, నువ్వు ఇప్పుడిని నువ్వు ఆదాముని తిడుతున్నావు. దేవుడు ఆదాముని తిట్టలేదు సార్, దేవుడు సంతోషించినాడంట. అందుకనే మన ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు వేరు. ఎందుకు దేవుడు సంతోషించాడంటే అసలు కథ అక్కడ ప్రారంభమైందంట దేవుడికి. ఎందుకంటే ఆదాము పడిపోకపోతే, ఆదాము తప్పిదములో పాపంలో పడిపోకపోతే ఆయన రక్షకుడు కాలేడంట. అందుకని చక్కనైన పాట రాస్తున్నారు మనోరు. ఆదాము పడిపోవుటలు న్యాయమున్నది, నీవే రక్షకుడు అని తెలిసినది. ఎంతమంది నమ్ముతున్నారు?
హల్లెలూయా. ఆదాము పడిపోకపోతే ఆయన న్యాయాధిపతి కాలేడు. ఆదాము పడిపోకపోతే ఆయన రక్షకుడు కాలేడు. ఆదాము పడిపోకపోతే ఆయన వైద్యుడు కాలేడు. ఆదాము పడిపోకపోతే ఆయన తోటమాలి కాలేడు. ఆదాము పడిపోకపోతే ఆయన భూమి మీదకి వచ్చి రొట్టెలు తినలేడు, చేపలు తినలేడు. ఉన్నారు అందరూ ఇక్కడ? హల్లెలూయా. ఆయన దేవుడిగానే ఉండిపోతాడు, మనము మానవులుగానే ఉండిపోతాం. ఈరోజు చాలా మంది ముస్లిమ్స్ ఆరాధించినట్టు వాళ్ళు రక్షకుడైన దేవుడిని వాళ్ళు చూడలేదు, స్వస్థపరచవాడైన దేవుడిని వాళ్ళు చూడలేదు, న్యాయాధిపతి అయిన దేవుడిని వాళ్ళు చూడలేదు, జడ్జి అయిన దేవుడిని వాళ్ళు చూడలేరు. చెప్పచ్చా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడు. ఆయన ఎలోహిం మనతో ఉన్నాడు. ఆయన మారణ దేవుడు మనతో ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఎప్పుడైతే దూతలలో దేవుడికి చెప్పారు, ప్రభువా నీ కుమారుడు పడిపోయాడు, దేవుడు మంచిదే అనండి. మన ఐజాక్ పాస్టర్ అంటేటప్పుడు మంచిదే అంటాడు. మనం కూడా చాలాసార్లు మంచిది. గిద్దోనైనా పడిపోయినాడు, మంచిది. ఎందుకు? ఏదో ఉంది. బైబిల్ చెప్తా ఉంది, సమస్తము సమకూడి మేలు కొరకే. ఆదాము పడిపోవట దేవుడు మేలు కొరకు. ఎందుకంటే ఆదాము పడిపోకపోతే దేవుడి భూమి మీదకి రాలేడు. ఆయనలో ఒక ఆలోచన ఉంది, ఆయనలో ఎన్నో తలంపులు ఉన్నాయి, ఆయనలో ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. వీటన్నిటిని నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా ఒక మనుషుడు పడిపోవాలా. నువ్వు పడిపోవడం వల్ల దేవుడికి ఉపయోగం లేదు, జాగ్రత్త. ఉన్నారా? నేను పడిపోతాను, ఆదాము రక్షకుడు. ఆయన నువ్వు పడిపోకముందే ఆయన రక్షకుడు అయినాడు. ఆయన మొదటి మానవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త ఒక కార్యం చెప్తున్నాడు. జంతువులు ఎలా తీసుకురావాలా సంతానాన్ని, మానవుడు ఎలా తీసుకురావాలా? ఆదాము ఏ విధంగా సంతానాన్ని భూమి మీదకి తీసుకురావాలి అంటే పలకబడిన మాట ద్వారా తీసుకురావాలి. ఇన్ ద స్పోకెన్ వర్డ్. ఎప్పుడైతే ఆదాము దేవుడు పలికాడో, ఆదాము వచ్చిన రీతిగా ఆదాము పలికినప్పుడు అవ్వ గర్భం దాల్చాల. మరియా గర్భం దాల్చినట్టు. ఉన్నారు అందరూ ఇక్కడ? అందరూ ఉన్నారా అమ్మా? మరియా గర్భం దాల్చిందా? ఎవరి ద్వారా? వాక్ ద్వారేనా? పరిశుద్ధాత్మ వాక్ శక్తి ద్వారేనా? మాట ద్వారేనా? దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును గాక. పరిశుద్ధాత్మ వలన నీవేం చేస్తున్నావు? గర్భము ధరించుచున్నావు. మరియా కన్నా ముందు గర్భము దాల్చాల్సింది ఎవరంటే అవ్వ దాల్చాల. ఆదాము ద్వారా కాదు, అపవాది ద్వారా కాదు, ఏ మనుషుడు ద్వారా కాదు, వాక్ ద్వారా, వాక్ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ మాట ద్వారా. హల్లెలూయా. ఆదాము పలికినప్పుడు అవ్వ గర్భం దాల్చాలా. మరియా గర్భం దాల్చిందా? ఏమో మౌనంగా ఉన్నారు? మీకు అర్థం అవుతుందా లేదు? నాకు అర్థం కావడంలా. మీరు ఎక్కువ అట్నే చూస్తుంటే మాకు కొత్త మర్మం చెప్తాడా మా పాస్టరు, అసలు ఏదైనా తప్పు చెప్తాడే అర్థం కావడం. మీ మొహం ఎక్స్పీరియన్స్ నాకు. ఆమేన్. అయితే మరి జంతువులు ఏ విధంగా రావాలా? జంతువులు ఏ విధంగా అభివృద్ధి ఒకరినొక సంతానాన్ని తీసుకొని రావాలా? జంతువులు లైంగిక కార్యం ద్వారా సంతానం తీసుకొని రావాలా. దేవుడికి ఇచ్చినాడు దాన్ని. దేవుడు జంతువులకి ఇచ్చినాడు. ఆ కలయిక ద్వారా సంతానం తీసుకొచ్చిన కార్యము మానవుడికి ఇచ్చింది కాదంట. అది ఆదాము అవ్వలకి ఇచ్చింది కాదు. అది ఎవరికి ఇచ్చింది? జంతువులకి ఇచ్చింది.
పక్షులకి ఇచ్చింది, పిట్టలకి ఇచ్చింది, చేపలకి ఇచ్చింది. ఇవన్నీ ఎలా సంతానాన్ని తీసుకురావాలంటే వాటి నుంచి ఒకటొకటి ఉత్పత్తి చేసుకోవాలి అవి. అందుకని వాడు సర్పం కాబట్టి, వాడు జంతువు కాబట్టి, వాడికి ఇవ్వబడిన కార్యాన్ని మానవులో తీసుకొచ్చినాడు వాడు. ఎందుకు దేవుడు అక్కడ సర్పాన్ని పెట్టాడంటే, చాలా మంది అనుకుంటారు సర్పం అవ్వను మోసం చేసింది, ఆదామును మోసం చేసింది. దేవుడే పెట్టాడు అక్కడ. ఎందుకు పెట్టాడు దేవుడు వాడిని అక్కడ? ఆయన కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు దెయ్యాన్ని కూడా వాడుకుంటున్నాడు. ఆయన సిలువెక్కే కార్యాన్ని ఎవరికి అప్పగించాడు? ఆయన యూదా ఇస్కరియోతుకేనా? దెయ్యానికేనా? ఆ దెయ్యం పట్టినోడికేనా? అంటే ఆయన చిత్తాన్ని దెయ్యం కూడా చేస్తుంది. నువ్వు చేస్తున్నావు లేదో నాకు తెలియడం లేదు తల్లి. అయ్యలారా ఉన్నారా? అసలు దేవుడి చిత్తాన్ని మీరు చేస్తున్నారో లేదో తెలియడం లేదు, కానీ దెయ్యం అయితే పర్ఫెక్ట్ గా ఆయన చిత్తం చేస్తా ఉంది. మా దెయ్యం అనేది నువ్వైనా లేటుగా వస్తావేమో కానీ చర్చికి దెయ్యం లేటుగా రాదంట. నువ్వైనా వాక్యం అశ్రద్ధతో వింటావేమో కానీ దెయ్యం పర్ఫెక్ట్గా వింటదంట వాక్యాన్ని. తెలుసా? నువ్వు మాటలు సగం పోగొట్టి సగం వింటావేమో, వాడు పూర్తిగా వింటాడంట వాడు. ఎందుకంటే అందులో జీవం ఉంది. అయితే వాడు ఆ వాక్యాన్ని తీసుకుంటాడు కానీ వాడికి ఏ మేలు చేయదు. పోయిన వారంలో చూసాం మనం. దేవుడు శిలువ మీద వాడిని ఏం చేశాడంట? తలని చితక కొట్టాడు. కొట్టాడా? చితక కొట్టినప్పుడు వాడు ఈ కాలం వచ్చేటప్పటికి వాడి గాయములు విపరీతమైనా కానీ వాడికి స్వస్థత లేదు. ఎందుకంటే స్వస్థపరచు యెహోవా వాగ్దానం వాడికి లేదు. ఈ మధ్యాహ్న కాల సభలో దేవుని యొక్క మహాకృపను బట్టి అంత గొప్ప వాగ్దానం దేవుడు నీకు ఇచ్చినాడు. హల్లెలూయా. అందుకని మన తలంపులు వంటివి తలంపులు కాదు, దేవుడి తలంపులు. మన ఆలోచనలు వేరే, ఆయన ఆలోచనలు వేరే. మన తలంపులు వేరే, ఆయన తలంపులు వేరే. ఆదాము ఎందుకు పడిపోయినాడని మనం అనుకుంటున్నాం. ఆదాము పడిపోవుట దేవుడికి మంచిది, దేవుడికి ఇష్టమైనది. హల్లెలూయా. ఆదాము పడిపోకపోతే ఆయన రక్షకుడు కాలేడు. ఆమేన్. అందుకని ఎప్పుడు ఆదాము పడిపోతాడని దేవుడు చూస్తున్నాడు అంట. దూతలకు అది బ్యాడ్ న్యూస్ గా ఉన్నింది, ఆదాముకి అది బ్యాడ్ న్యూస్ గా ఉన్నింది, అవ్వకి అది బ్యాడ్ న్యూస్ గా ఉన్నింది. ఏదోని తోట జంతువులన్నిటికీ బ్యాడ్ న్యూస్ అది, దేవుడికైతే గుడ్ న్యూస్ అది. ఎందుకని? ఆయన లోపల కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి, ఆయన లోపల కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, ఆయన లోపల కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఆయన లోపల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. వీటన్నిటిని నెరవేర్చబడాలి అంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉంటే వీటన్నిటిని ఆయన నెరవేర్చలేడు. ఆయన మానవుడు కావాలంటే ఒక మానవుడు ఖచ్చితంగా పడిపోవాలా. ఎందుకంటే ఆయన లోపల గుణలక్షణం ఏంది? ఆయన దేవదూతల స్వభావంతో రావాలన్నది ఆయన ఆలోచన కాదు, కేరేబుల దూతల రూపంలో రావాలన్నది ఆయన ఆలోచన కాదు. ఆయన ఆలోచన ఏంటంటే ఆయన మానవుడుగా రావాలన్నది ఆయన ఆలోచన. చదివామా మనం గత కాలంలో తిమోతి రాసిన పత్రిక అన్న దైవభక్తుని గురించిన, నిరక్షరాస్యునికి దైవభక్తుని గురించిన మర్మము గొప్పది. ఈ వాక్యం నెరవేరాలి అంటే ఆదాం పడిపోవాలా పడిపోకూడదా? ఉండాలి. అందరూ ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. మరి ఆదాం పడిపోవటం మంచిదా మంచిది కాదా? మంచిదేనా? హల్లెలూయా. ఆదాం పడిపోకపోతే ఆయన మానవుడు కాలేడు. మనం ఆయన స్తుతించలేం, మనం ఆయన ఆరాధించలేం, మనం ఆయన తాకలేం, మనం ఆయన్ని ఆ యొక్క బెతస్సరోగి తాకలేడు. చెప్పచ్చా? ఆయన ఆ యొక్క రక్తస్రావం కలిగించిన వస్త్రాన్ని తాకలేదు. ఆయన రక్షకుడు కావాలంటే ఆదాము ఖచ్చితంగా ఏం చేయాలా? పడిపోవాలి. ఆదాము పడిపోతూనే
పరలోక దూతలంతా సైలెంట్ అయిపోయినారు. ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు, ముద్దు బిడ్డ, అంతేనా? మంచివాడు, భూమికి పరిపాలించే చిన్న దేవుడు పడిపోయాడా? ఎందుకు పడిపోయాడు? దేవుడు ఆలోచన ఆయన పడిపోతాడని. అనుమతించబడిన చిత్తానికి నుంచి ఆయన పరిపూర్ణ చిత్తము కాదది. అనుమతించబడిన చిత్తానికి రావాలి ఆదాము. ఆదాము పడిపోవడం అనేది లైంగిక కార్యం ద్వారా మరి మనుషుడు రావడం అనేది దేవుని చిత్తము కాదది. అది జంతువులకు ఇవ్వబడిన కార్యం అది. అయితే దేవుడు దాన్ని ఏం చేశాడు? అనుమతించబడిన చిత్తముగా చేశాడు. పరిపూర్ణమైన చిత్తము కాదు. జంతువుల విషయంలో పరిపూర్ణమైన చిత్తమే అది. జంతువులు ఏ విధంగా ఉత్పత్తి చేయాలంటే అలాగనే ఉత్పత్తి చేయాలి. జంతువులకు ఇవ్వబడిన కార్యము. వీటి గురించి చాలా బాధపడతారు జనాలు. ఆదాం పడిపోయినాడు అని. ఆదాం పడిపోకపోతే గూడూరు వధువు సంఘం లేదు. ఆదాం పడిపోకపోతే నువ్వు ఇక్కడ లేవు. ఆదాం పడిపోకపోతే నీకు భార్యలే. ఆదాం పడిపోకపోతే నీకు భర్తలే. ఆదాం పడిపోకపోతే నీకు అసలు ఆధార్ కార్డే లేదు. ఉన్నారు అందరూ ఇక్కడే? హల్లెలూయా. అందుకని ఆదాము పడిపోవట మంచిది. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. అయితే మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచనలు చెబుతారు. కొన్ని కార్యాలు మనం చూసుకుందాం ముందుకి. ఒకరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు పరిసయ్యులు. మత్తయి సువార్త 22:15 చదువుదాం ఒకసారి. ఇలా ఆలోచన ఎలా ఉందో. మత్తయి సువార్త 22:15. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయన్ను చిక్కుపట్టవాలని అనుకోండి. వీళ్ళ ఆలోచన. ఎవరు ఆలోచన అది? పరిసయ్యుల ఆలోచన. ఆయన ఏం చేయాలి? ఆయన మాటల్లో చిక్కు పెట్టాలని. ఏం చేశారంటే వాళ్ళు ఆయనను మాటలలో చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. ఎవరు? పరిసయ్యులకు ఆలోచన వచ్చింది. బోధకుడా, నీవు సత్యవంతుడై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని నువ్వు ఎవరికి లక్ష్య పెట్టవని మొహమాటము లేని వాడమని మేము ఎరుగుదాము. హల్లెలూయా. అబ్బా, శాస్త్రుల పరిశీలకి అర్థమైంది ఆయన మొహమాటం లేని దేవుడని. సద్దికేయులకి అర్థమైంది ఆయన మొహమాటం లేని దేవుడని. ఆయన మనుషులు లక్ష్య పెట్టడని వీళ్ళని చూస్తే ఆయన ప్రసంగమే రెచ్చిపోతుంటది. ఎవరిని చూస్తే? సర్ప సంతానాన్ని చూస్తే ఆయనకి మెసేజ్ ఏం చేస్తాడు ఆయనకి? ఈరోజు పాపను చూస్తే నీవు కూడా కదులుతా ఉండాలా. నేను ట్రైన్లో వస్తా ఉంటే నేను ఊరికే ప్రయాణం చేయలేను. అది ఏందో కానీ దేవుడు నన్ను కదిలిస్తూ ఉంటాడు. మా పాస్టర్ అమ్మ ఊరికి నన్ను ఇసుకిస్తూ ఉంటుంది. మా పాస్టర్ అమ్మ పిల్లలతో నేను సపరేట్గా టికెట్ తీసుకుంటాను. నేను 5 మంది ఎక్కితే 4 సపరేట్కి, 1 సపరేట్కి అంట. ఎక్కడ ఉంటాను నాకు తెలియదు. ట్రైన్లో నా టికెట్ సపరేట్గా ఉంటుంది. ఇగో టీసీ వచ్చినాడు అనుకో, వాళ్ళకి టికెట్ నేను ఆడుందా ఏడుందా అని చెప్పుకోవాలి. అందుకని నేను ఎంతమందితో ప్రయాణం చేసినా నా టికెట్ మాత్రం సపరేట్ తీసుకుంటాను. నేను ఒక్కోసారి ఏసీలో కూడా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని టికెట్ మన చేతిలో పెట్టుకుంటే ఎవరు మన్నే అడగరు. అందుకని నేను వారితో టికెట్ తీసుకున్నా, నా టికెట్ వేరేగా తీసి పెట్టుకుంటాను. నేను ఫ్యామిలీతో టికెట్ తీసుకున్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఆ పాపిని చూస్తానే మనకి ఏం జరగాల? మన లోపల ఉన్న ఆ యొక్క పక్షిరాజు ఏం చేయాలా? ఏం చేస్తుందమ్మా? పామును చూస్తే పక్షిరాజు, కింద పామును చూస్తే పక్షిరాజు ఏం చేస్తుంది? పొడవాల్సిందేనా? దాని తలని చెతగొట్టాల్సిందేనా? దాని కళ్ళు పొడవాల్సిందేనా? ఏం చేస్తుంది ఆ యొక్క గద్ద పక్షిరాజు? పక్షిరాజు ఎత్తైన స్థలంలో తిరిగేటప్పుడు ఏం వెతుకుతుంటుంది? అది ఎంత ఎత్తుగా వెళితే
కింద శత్రువు అంత బాగా కనిపెడతాడంట. ఆమేన్. అలాగనే నీవు పక్షిరాజు కన్నులుంటే ఆ సమస్య కలిగిన వాడిని, ఆ సిద్ధాంతం కలిగిన వాడి, ఆ చిత్రత సిద్ధాంతం వాడిని, ఆచారం వాడిని చూస్తే నువ్వు కూడా ఊరుకో. నేను హడావుల్లో 7 నిమిషాలు మెసేజ్ చెప్పిన. 7 నిమిషాల మెసేజ్లో ఒక సబ్జెక్ట్ క్లోజ్ చేసిన. అమ్మాయి అడుగుతుంది, సార్ ఎవరు సార్ మీరు పాస్టర్ అడింది. త్వర నెంబర్ సార్, ట్రైన్ దిగేస్తుంది. వెంటనే ఫోన్ చేస్తేనే కుష్మా అని పడింది దాంట్లో ఫోను, 2 కాలర్లో. అరే 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 అరే, గత కాలంలో కుష్మా నెంబరే పడింది, మళ్ళా కూడా కుష్మాని తగిలింది. ఎవరు పక్షిరాజు స్వరం ఏం చేస్తుంది? పాపిని చూస్తే ఊరుకోదు, అది పాముని చూస్తే ఊరుకోదు, సర్పాన్ని చూసినా ఊరుకోదు, సర్ప సంతానాన్ని చూసినా ఊరుకోదు. మీరు ఊరుకున్నారంటే నాకు తెలియదు మీరు ఎవరు సంతానం. ఇంకొక రోజు మిమ్మల్ని పడవలసి వస్తుంది. పక్షిరాజు స్వరం ఊరుకోదు సార్. సర్పాన్ని చూసినా ఊరుకోదు, సర్ప సంతానాన్ని చూసినా ఆ స్వరం ఖచ్చితంగా ఏం చేయాలా? విడుదల చేయాల్సిందే. లక్ష్య పెట్టమని, మొహమాటము లేని వాడమని మేము ఎరుగుదుము. వింటున్నారా? దేవుడు మొహమాటం లేని దేవుడు అంట. వాక్యం వినండి. ఆయన మొహమాటం లేని దేవుడు అంట. ఆయన ఎన్నిసార్లు ఆయన మొహమాటం లేకుండా వాళ్ళతో మాట్లాడుంటాడు, ఎన్నిసార్లు ఆయన బోధించుంటాడు, ఎన్నిసార్లు ఆయన ప్రకటించుంటాడు, ఎన్నిసార్లు ప్రవచనాలు ఎత్తి చెప్పుంటాడో వాళ్ళతో. వాళ్ళు విన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, బోధకుడా దేవుని మార్గము ఖచ్చితంగా బోధించుచున్నావని నీవు ఎవరిని లక్ష్య పెట్టి ఎవరిని లెక్క చేయవు. నువ్వు హార్ట్ బిషప్ లేదు, పెద్ద ఇలా చిన్న ఇలా ఎవరులే. వాక్యంలో రాజీ లేదు, వర్తమానంలో రాజీ లేదు, సంస్థల్లో రాజీ లేదు, ఆచారంలో రాజీ లేదు, సిద్ధాంతంలో రాజీ లేదు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మండేవాడిగా ఉంటే నువ్వెవరితో కాంప్రమైజ్ కానే కావు. ఉన్నారు అందరూ ఇక్కడే. తన ఇంటి వారే తన శత్రువులు అయిపోతారు లాస్ట్కి నువ్వు సత్యంలో ఉంటే. భార్య సత్యంలో ఉండిందా భర్త శత్రువు అయిపోతాడు, భర్త సత్యంలో ఉన్నాడా భార్య శత్రువు అయిపోద్ది. హల్లెలూయా. ఫ్యామిలీ అంతటికి ఎనిమిగా మారిపోతాడు ఆ వ్యక్తి, సత్యంలో ఉన్న వ్యక్తి. ఊరంతటికి అతను శత్రువుగా ఉంటాడు. ఉన్నారు అందరూ ఇక్కడే. మరి ఆయన చూడండి ఏం చెప్తున్నాడు. దేవుని మార్గం సత్యంగా బోధించుతున్నాడు. నువ్వు ఎవరిని లెక్క చేయవు. అందుకనే అన్నాడు, ఆ నక్కతో వెళ్ళి చెప్పమన్నాడు. నేను రాజుని లెక్క పెట్టాడు ఆయన. ఏమన్నాడు యేసు ప్రభువా? ఎవరినా? హేరోదుని. ఆ నక్కతో వెళ్ళి చెప్పు, రాజు అతనే కదా అప్పుడు. నువ్వు ఎవరిని లెక్క పెట్టవని మొహమాటము లేని వాడమని ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకి పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. అంటే హేరోదీయులు అంటే రాజు యొక్క శిష్యులు, సైన్యం. రైట్. యేసు అంటే వాళ్ళ ఆలోచనలు ఆయన ఎరిగి ఉన్నాడు. వింటున్నారా? ఏం చెప్పేసాడు స్టార్టింగ్లోనే? వాళ్ళ ఆలోచనలు ఎరిగి, ఓ ఈ వేషధారులారా, మీరు వచ్చిందే ఎందుకో? మీరు ఆశీర్వాదానికి వచ్చారా, నా దగ్గరికి శాపానికి వచ్చారా? మీరు దీవెనలకు వచ్చారా, మా దగ్గర ఏమైనా పొందుకోవడానికి వచ్చారా? ఏం చెప్తున్నాడు? యేసు వారు చెడుతమని ఎరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? మీ దగ్గర ఏమి నాణ్యం ఉందో తీసుకురండి, చూపించండి. మీ దగ్గర ఏమి నాణ్యం ఉందో దాన్ని తీసుకురండి, ఒక 10 రూపాయలు తీసుకురండి. ఆయన వారి వద్దకు ఒక దేనారం తీసుకొచ్చారు. ఆ దేనారం కాస్ట్ ఎంత చూస్తారా? ₹1 అని రాస్తుంది. ₹1. అరే ఒక ₹1 తీసుకురండి, రూపాయి కూడా కాదు. మీకైనా దేనారం ఉంది కదా, ఒక దేనారం తీసుకురండి.
అప్పుడు ఆయన ఈ రూపమును, అంటే దాని మీద ఒక బొమ్మ ఉంది, పై రాతయు ఎవరిదని వారిని అడగగా కైసరవరిని. అందుకు ఆయన అలాగైతే కైసరకును అయిపోయింది. వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ తలంపులు వేరు, వాళ్ళ ఉద్దేశాలు వేరు, ఆయన ఉద్దేశం వేరు. ఉన్నారు అందరూ ఇక్కడ? హల్లెలూయా. ఇప్పుడు జడ్జి దగ్గరికి వాళ్ళు వచ్చి ప్రశ్నించడం అంటే, ఈ జడ్జి ఎన్ని పాఠాలు చదువుకోరు, వీళ్ళు చదివిన పాఠాలన్నీ చదివేసినాడు ఆయన. శోధించడానికి ఆలోచన చేశారంట. వ్యభిచారం చేస్తే పట్టపట్ట శ్రేణి రాళ్లతో కొట్టడానికి కూడా వాళ్ళు ఆలోచన చేశారు. అందుకని వాళ్ళ ఆలోచన ఏది కూడా వర్ధిల్లలేదు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఏది కూడా వర్ధిల్లదు. రైట్? వాళ్ళు వ్యభిచారం చేస్తే పట్టపట్ట స్త్రీని పట్టుకొని వచ్చి, వాళ్ళ టార్గెట్ ఎవరంటే ఆమె కాదు, వాళ్ళ టార్గెట్ ఆయన. వాళ్ళు కొట్టాలనుకున్నది ఆయన్ని, వాళ్ళు చంపాలనుకున్నది ఆయన్ని, శోధించాలనుకున్నది ఆయన్ని. ఆమెను తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర వేశారు. వేసి అడుగుతున్నారు, బోధకుడా? వాళ్ళ ఆలోచన చూడండి ఎలా ఉంది. ఈ స్త్రీ వ్యభిచరిస్తుండగా పట్టబడను, వీటి వాళ్ళని రాళ్ళు రువ్వి చంపవలనని మోషే ధర్మశాస్త్రంలో రాసింది. నువ్వేమంటావు? ఏమన్నాడు ఆయన? ఇప్పుడు ఆయన జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంటుంది? ఆయన న్యాయం ఎలా ఉంటుంది? ఆయన తీర్పు ఎలా ఉంటుంది? నీ ఆలోచన ఎరిగిన దేవుడైనాడు ఆయన. హల్లెలూయా. లోబి ఆలోచన కలిగి ఉంటాడు. లోబికి అసలు ఎవరికి పెట్టే మనిషే ఉండదు. లోబి వల్ల కుటుంబం అంతా బాధపడుతుందంట. మీకోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. చక్కనైన ఎగ్జాంపుల్. ఒక గొప్ప వ్యక్తి నడుచుకుంటా పోతున్నాడు అంట. ప్రవక్త చెప్పింది కాదు, ఒక చిన్న ఆలోచన, ఒక ఉపమానం. పోతా ఉన్నప్పుడు ఆయనకి ఆకలి కొనింది. ఆయనకి ఆకలి వచ్చిన తర్వాత అక్కడెక్కడ కూడా హోటల్స్ లేవు, పల్లెటూరు. ఆ యొక్క పొలాలు గుండా పోతున్నప్పుడు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కొంతసేపు కూర్చున్నప్పుడు మంచి ఎండవేళలో ఒక ఇద్దరు వ్యక్తులు మరి పని చేసుకుని భోజనం తీసుకుని చెట్టు కిందకు వచ్చారు. చెట్టు కిందకు వచ్చి మరి కూర్చొని వాళ్ళు భోజనం కూర్చున్నప్పుడు ఆ పెద్ద ఆయన వెళ్ళి అడిగాడు, అయ్యా మరి నాకు ఆకలిగా ఉంది, కొంచెం మీ దగ్గర ఏదైనా పెడతారా అన్నప్పుడు, ఓ పెద్దనా అదేంది, రండి, నువ్వు పరుగు రోడ్డు ఉన్నట్టుండవు, సరే కూర్చోండి మాత్రం కూడా కూర్చోబెట్టి మరి ఒకడు వాడి యొక్క బాక్స్ ఓపెన్ చేశాడు. ఆ బాక్స్లో 3 చపాతీలు ఉన్నాయి. ఇంకొక బాక్స్ ఓపెన్ చేశాడు. వాడి బాక్స్లో 5 చపాతీలు ఉన్నాయి. ఒక ఆయన దగ్గర ఎన్ని చపాతీలు ఉన్నాయి? 5. ఒక ఆయన దగ్గర 3. ఆమేన్, హల్లెలూయా అనుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, 3 కలిగిన వ్యక్తి అంటున్నాడు. మీ ఆలోచన ఎలా ఉంది? మీరైతే ఎన్ని ఇస్తారు ఈ 3వ వ్యక్తికి? ఈయన 1, ఈయన 2, మధ్యలో ఒక ఆయన వచ్చినాడు, ఇక్కడ ఒక మనిషి వచ్చినాడు. ఇప్పుడు ఈయనకి ఇయ్యాలా? ఉందాం, అందరూ ఇక్కడే ఉన్నారా? ఎన్ని చపాతీలు పెడతారు? ఒకడేమో 5 కలిగినవాడు, ఒకడేమో 2 చపాతీ కలిగినవాడు. నిరజరే చెప్తున్నాడు. 3 కలిగినవాడు ఎన్ని ఇయ్యాలా? 1 చపాతీ. 5 కలిగినవాడు 2 ఇస్తాడు. అప్పుడు 5 కలిగినవాడు 2 ఇస్తే మొత్తం ఎన్ని చపాతీలు అయినాయి? ఈడికి 3. ఈడికి ఎన్ని అయినాయా? ఈడికి 4 అయినాయి. ఈడికి ఎన్ని అయినాయా? 2 అయినాయి. ఈడంటాడు, 3వాడు అంటాడు, లేదు నాకు 2. అడుక్కునేవాడు, మన్ను అడుక్కునేవాడికేమో నా 3 వచ్చినాయి, నాకేమో 2 వచ్చినాయి. ఇట్టట్ట
ఏదైనా పంచితే సమానంగా పంచాలా అన్నాడు. ఉన్నది 3 మనుషులు, చపాతీలేమో 8 చపాతీలు ఉన్నాయి. మరి ఎట్ట పంచాలా వీటిని? ఏ విధంగా పంచాలా? ఉన్నారమ్మా? పంచదామా? పురుషోత్తం గారు ఉండండి, మంచి మాట పోతా ఉన్నా. ఒకటి దగ్గర ఏమో 3 చపాతీలు ఉన్నాయి, చూస్తున్నారా? ఒకటి దగ్గర 5 చపాతీలు ఉన్నాయి. మధ్యలో పురుషోత్తంలో ఆయన వచ్చినాడు, అయ్యా ఆకలి కొన్నాళ్ళు పెట్టండి అని అన్నాడు. ఇప్పుడు 2 ఉన్నాడు, 1 ఇవ్వడం ధర్మమే కదా. 5 ఉన్నాడు, 2 ఇవ్వడం ధర్మమే కదా. అయితే 3వాడు అంటాడు, నేను 1 ఇచ్చేది నేను తినేది 2 కదయ్యా, నా ఆకలి ఆడ తీరుతుంది. తింటే ఈ చపాతీని ఏం చేయాలి? మనమందరము సమానంగా తినాలా. మరి సమానంగా తినాలంటే 3వాడు ఆలోచన. 3వాడు ఎప్పుడు బాగా మంచి ఆలోచన, త్రిత్వవాడు కదా వాడా. 3వాడు ఎప్పుడు మంచి ఆలోచన కలిగి ఉంటాడు, త్రిత్వం ఆలోచన కలిగి ఉంటాడు. అందుకని వాడేం చేశాడంటే, ఈ చపాతీలు అన్నింటిని మనం సమానంగా తినాలా. సరే ఎడ తిందాము? నాకున్న చపాతీని నేను ఒక్కొక్క చపాతీని 3 భాగాలు చేస్తాను. ఒక్కొక్క చపాతీని ఎన్ని భాగాలు? 3 భాగాలు చేస్తాను. 3 చపాతీలు 3 భాగాలు చేస్తే ఎన్ని అవుతాయి? 9 అవుతాయి. అప్పుడు 15. ఈ 5 చపాతీలను ఎన్ని భాగాలు చేయాలా? ఆయన కూడా 15 అవుతాయి. మొత్తం కలిపితే ఎన్ని? మొత్తం కలిపితే 24 ముక్కలు వచ్చినాయి. ఇప్పుడు 24 ముక్కలు ఎన్ని భాగాలు చేయొచ్చమ్మా? 3 భాగాలు చేయొచ్చు. 8 ముక్కలు, మంచిది. ఓకే, ఎన్ని? అప్పుడు 8 చేస్తే 3 8లో 24 వచ్చేసిందా? 3 8 ఎంత? 24 వచ్చేసిందమ్మా, 24. ఇప్పుడు చపాతీని అందరూ ఏం చేశారు? సమానంగా తినేశారు. సరే, ఇక పెద్ద ఆయన పురుషోత్తం లాంటి ఆయన, అయ్యా నాకు ఆకలి తీర్చారు, సరే మీకు నేను కొంత ఇచ్చిపోతామని చెప్పి ఒక మూట ఇచ్చిపోయాడు, బంగారు మూట. ఆ బంగారు మూట ఇస్తే దాంట్లో ఎన్ని నాణ్యాలు అంటే 8 నాణ్యాలు ఉన్నాయంట. ఎన్ని నాణ్యాలు? 8 నాణ్యాలు ఉన్నాయి. ఇప్పుడు 8 నాణ్యాలు ఉంటే దీన్ని మీరు ఆయన ఇచ్చాడు, ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఇద్దరు ఏం చేశారు? బంగారు మూటని ఇప్పారు. ఇప్పిన తర్వాత దాంట్లో ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? 8 నాణ్యాలు ఉన్నాయి. 8 నాణ్యాలు ఉన్నప్పుడు ఈ 8ని ఇప్పుడు మీరు పంచండి. 4 కృపమ్మ చిరునాలుగు ఇచ్చేశారు. నిరంజన్ సార్ చిరునాలుగు ఇచ్చేశారు. క్లియర్ అయిపోయిందా? అప్పుడు 5వాడు అంటాడు, రోయ్ నేను ఎక్కువ చపాతీలు ఇచ్చినాను, నా 5 చపాతీలు నీ ఏనమ్మాయి 3. నువ్వు 3 ఇచ్చినాగో నీకు 3 వస్తాయి. నీ 3, నా 5. నేను 5 తీసుకుంటా, నువ్వు 3 తీసుకుంటాడు. 3వాడు అంటాడు, మనం అందరం సమానంగా తిన్నాము కదా చపాతీల్ని, అందుకని 4 తీసుకుందని ఈడు అంటాడు. ఇప్పుడు దీని మీద గొడవ స్టార్ట్ అయింది. అసలు కథ అక్కడే స్టార్ట్ అయింది. ఎవరు పంచుతారు? ఇప్పుడు పంచాలి కదా. 4 ఈడు మేళ న్యాయమా? 3 5 ఈడు న్యాయమా? అంటే వీళ్ళిద్దరు గొడవ తెగల. వీళ్ళిద్దరు గొడవ ఎంత మాత్రం కూడా తెగల. అది చిరిగి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎంతమందికి పోయినా అది పంచాయతీ తీరడం వల్ల చివరికి ఎక్కడికి వెళ్ళారంట? రాజు దగ్గరికి వెళ్ళారంట. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మాకు న్యాయం తీర్చాలి నువ్వు. ఇదిగో ఒక పెద్ద ఆయన ఆకలి కొని మా దగ్గరకు వచ్చాడు, మేము ఆహారం ఇచ్చాము ఆయనకి. అయితే మాకు నేను 3 ఇచ్చినాను, 5 ఇచ్చినాడు, సమానంగా తిన్నాం కదా. ఆయన ఏమో ఇప్పుడు నాకు 3 ఇస్తానంటాడు, ఆయన ఏమో 5 తీసుకుని, ఇది ఎక్కడ న్యాయము? రాజుగారు కూడా అదే చెప్పాడంట. ఏమని? అరే నువ్వు 3 తీసుకోరా, నువ్వు 5 తీసుకోరా. అయితే వీళ్ళు ఒప్పుకోవడం లేదు. మీరెవరైనా న్యాయం చేస్తారా? ఏం సార్? రాజుగారు ఎంత చెప్పినా అర్థం కాక, అరే నాణ్యాలన్నీ అక్కడ పెట్టండి రా, ఈరోజు పంచాయతీ క్లోజ్ చేద్దాం, రేపు రండి అన్నాను. ఈరోజు పంచాయతీ ఏమైంది? క్లోజ్ అయిపోయింది. రేపు రండి, రేపు మాట్లాడుకుందాం చెప్పి సభను వాయిదా చేశాడు. అందరు ఇంటికి వెళ్ళిపోయినారు.
ఇక ఆయన రాజుగారు వెళ్ళి నిద్రపోయిన తర్వాత దేవుడు ఒక ఆలోచన ఇచ్చినాడట. వాళ్ళ డిస్కషన్ అంతా చూసినాడు. వీడు మాట్లాడేది వాడు మాట్లాడేది, వీడు మాట్లాడేది వాడు మాట్లాడేది, ప్రజలు మాట్లాడేది అన్నీ బాగా విన్నాడు. అన్నీ విని రేపు న్యాయం తీర్చాలి ఆయన. సరే రేపు సభకు వచ్చింది. సభకు వచ్చినప్పుడు సభలో అందరూ ఉన్నప్పుడు ఇద్దరు వచ్చి నిలబడ్డాడు. ఆ రాజుగారు న్యాయం తీరుస్తున్నాడంట. ఏ విధమైన న్యాయం తీరుస్తున్నాడంటే 5 చపాతీ ఇచ్చినోడికేమో 7 ఇచ్చినాడంట, 3 చపాతీ ఇచ్చినోడికి 1 ఇచ్చినాడంట. 5ఓడికి ఎన్ని ఇచ్చాడు? వీడు 5ఓడు కదా, వీడికేమో 7 చపాతీ ఇచ్చినాడంట, 7 నాణ్యాలు. వీడు 3ఓడు కదా, వీడికేమో 1 ఇచ్చినాడంట. ఏ సార్ ఉన్నారు అందరూ ఇక్కడ? ఏం జాషువా కరెక్ట్ అన్న ఇదే? కరెక్ట్ కదా? ఓ 3ఓడికి ఇడు 3 చపాతీ వాడికి 1 ఇచ్చినాడు, 5 చపాతీ వాడికి 7 ఇచ్చినాడు. గుర్తుపెట్టుకోండి. న్యాయంగా ఉందా అని అడుగుతున్నా. నువ్వు కానీ 3ఓడు అయితే గొడవ వేసుకోవా? ఏం సార్ నాకు 3 చపాతీ అయిపోయా, నాకు 1 నాణ్యం ఏంది, వాడేదో 4 ఇస్తామంటే అది కూడా తీసుకొని నువ్వు భలే పని చేసిన 3 దక్కకుండా నాకు 1 నాణ్యం ఇచ్చినావు. రాజు న్యాయం తీర్చాడా? న్యాయం తీర్చలేదా? అన్యాయంగా ఉంది కదా. నువ్వు కానీ 3ఓడు అయితే ఒప్పుకుంటావు నువ్వు? 5ఓడికి సంతోషమే, 7 వచ్చినాయి వాడికి, ఇంకా 2 ఎక్స్ట్రా వచ్చినాయి వాడికి. అంటే మన ఆలోచనలు వేరు, రాజు తీర్పు వేరు. అంటే దానికోసమే మాట్లాడుతున్నా. గిద్దానన్న ఆయన కూడా ఒప్పుకోడు 1 నాణ్యం ఇస్తే. గొడవ చేస్తుంది భార్యకి చెప్పి, ఎట్టలేమే పని పోయేదేందయ్యా, పోయి అడుగుదోప్ప. భార్య కూడా ఒప్పుకోవడంలే. ఎవరు ఒప్పుకుంటారు? న్యాయం కావాలి కదా. ఇప్పుడు రాజు తీసిన న్యాయం కరెక్ట్ కాదా? ప్రజల ఆలోచన బాగానే ఉంది, ఇద్దరు ఆలోచన బాగానే ఉంది. ఇప్పుడు రాజు ఆలోచన న్యాయంగా ఉందా అన్యాయంగా ఉందా? రాజు అంటున్నాడు నేను పర్ఫెక్ట్గా న్యాయం తీర్చినాను అంటున్నాడు. నా న్యాయంలో ఎటువంటి డోకా లేదు, నేను మొహమాటం లేని వాడిని, నేను ఎవరిని లెక్క వేయను, నేను తీసింది పర్ఫెక్ట్గా ఉంటుంది న్యాయము. ఏంటి న్యాయం తీసింది? ఆయన అంటున్నాడు ఏమన్నాడంటే, అరే బాబు నీ ఎన్ని చపాతీలు? 3 చపాతీలు. 3 ఎన్ని భాగాలు చేసినావు నువ్వు? ఎన్ని భాగాలు చేసి కనిపిస్తుందమ్మా? 3 ఎన్ని భాగాలు చేశాడా? ఎన్ని భాగాలు? 9 భాగాలు చేసినాడు. ఈ 15ఓడు ఎన్ని భాగాలు చేశాడు? 15 × 3 5 వ్యక్తి 3 భాగాలు చేశాయి. 5 3 15 భాగాలు. ఓకేనా? ఈడేమో 5ఓడు, ఈడేమో 3ఓడు. ఇప్పుడు పంచుకోవడం అంటే ఎలా పంచుకున్నారు? ముగ్గురు మనిషికి 8 లెక్కన పంచుకున్నారు, అంతేనా? అప్పుడు ఈ 3 గడిగిన వాడు వీడు భాగాల్లో నుంచి ఎన్ని ఇచ్చినాడు? వాడు 9 భాగాలు ఎన్ని భాగాలు ఇచ్చినాడు? వాడు 1 భాగం ఇచ్చినాడు. అంటే 1 ముక్క పెట్టినాడు వాడు. అంటే 1 చపాతీ ఇవ్వడం కూడా వాడికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అందరూ ముక్క పెడితే అందరూ కనుక్కుంటారు, ఎవరా ముక్క ఇచ్చినాడు 1 చపాతీ ఇవ్వడని అంటారు. అది సభలోకి ఎట్టుంది? అది అందరికీ సమానంగా పంచినట్టు ఉంది. అయితే ఇక్కడ వీడి పాప 15 భాగాలు ఉన్నాయి, అంతేనా? వీడు 15 భాగాలు వీడు ఎన్ని తిన్నాడు? 8 తిన్నాడు. ఇంక మిగిలింది ఎన్ని? 7 ఆయనకి ఇచ్చినాడు. ఈ 5ఓడేమో 7 ఇచ్చాడు, ఈ 3ఓడేమో 1 ఇచ్చినాడు. కలిపితే 8 అయినాయి. అప్పుడు 3ఓడికి 1 భాగము, 7ఓడికి 5ఓడికి
లెక్క సరిపోయిందా సరిపోలేదా? నువ్వు ఎంత ఇస్తావే నీకు అంత ఇస్తాడు. నువ్వు రొట్టిస్తే ఆయన నీకు రొట్టిస్తాడు. నువ్వు రొట్టిచ్చావా ముక్కిచ్చావా? రొట్టెడు ఇష్టం లేదు వాడికి. అందుకని జనాలకు తెలియకుండా జనాల్ని మప్పించేదానికి అరే సమానంగా తిందాం. ఎక్కడ సమానంగా తింటున్నావు అంటే మన తీర్పులు ఎట్టుంటాయి, మన తీర్పులు సమానంగా ఇచ్చిన మనం సమానంగా చూడు. ఎవరికైనా అర్థమైందా? అసలు ఎవరైనా పసిగట్టారా? నాకు కూడా అర్థం కాల సారం విన్న తర్వాత. ఒక ఆలోచన అయితే ఉండింది నాకు, పసిగట్టేదాన్ని ఆలోచన పసిగట్టి నేను కనుక్కున్నాను. ఎందుకంటే అసలు చపాతీని 3 భాగాలు చేసేటప్పుడే వాడు బుద్ధి బయటపడి, అంటే ఒక చపాతీ ఇలా వాడు ముక్క పెట్టినాడు. అందుకని రాజు ఏం చేసినాడు, వాడికి ఒకటే ఇచ్చినాడు. పాపం 15 వ్యక్తి 7 భాగాలు ఇచ్చినాడు. అందుకని మన బైబిల్ గ్రంథాలు కానీ మనం చూసాడు, ఒకడికి దేవుడు 5 తలాంతులు ఇచ్చాడు. చెప్పచ్చా? ఒకడికి 2 ఇచ్చాడు. ఒకడికి ఏం చేశాడు, ఆయన ఒకటే ఇచ్చాడు. 5 ఇచ్చినాడు 5 ఖర్చు పెట్టాడు. 2 ఇచ్చినాడు 2 ఖర్చు పెట్టాడు. 1 ఇచ్చినాడు ఏం చేశాడు, భూమిలో పాతి పెట్టాడు. ఏంటి 5? ఏదో కాదు 5. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చదువుతాం మనము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదవండి. ఆమేన్ ఆమేన్. అంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్దలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం ఉంది. అవునంటారా? ఈ గ్రంథాన్ని ఖర్చు పెట్టడానికి మీకు మనసు ఉందా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎత్తబడే గుంపేనా ఉండేది? ఎంతమంది మీరు ఖర్చు పెడుతున్నారు ఈ గ్రంథాన్ని? ప్రకటన గ్రంథంలో ఒక గ్రంథం ఉంది, అది 7 ముద్దల గ్రంథము. 5 అధ్యాయంలో ముయ్యబడి ఉంది. ఆ గ్రంథం ఇప్పడానికి యోగుడు ఎవడు లేనందున యోహాను బహుగా ఏడుస్తున్నాడని ఒక్కరైనా చెప్పారా? వెళ్ళి మీకే మిమ్మల్ని అడుగుతున్నాం. ఆ గ్రంథం నువ్వు ఖర్చు పెడితే, 5 అధ్యాయం ఖర్చు పెడితే దేవుడు నీకు మరో 5 ఇస్తాడా? ఆయన ఇష్టపడుతున్నారా? మరో 5 నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలా? 5 ఖర్చు పెట్టాలి. నువ్వు 5 పాతి పెట్టేసి 1 పాతి పెట్టినట్టు పాతి పెట్టినట్టు పెట్టి 1 పాతి పెట్టినట్టు మనోళ్ళు 5 పాతి పెడుతున్నారు. 5 ఖర్చు పెడితే నీకు మరో 5 ఇస్తాడా ఆయన? మరో 5 ఇచ్చినప్పుడు నీకు ఎన్ని నాణ్యములు అవుతాయి? 10 అవుతాయా? ఇప్పుడు 10వ అధ్యాయం చదువు. నువ్వు ఖర్చు పెడితే నీకు 10వ అధ్యాయం అర్థం అవుతుంది. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండును. ఆయన శిరస్సు మీద మేఘ ధరించి ఉండును. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో ఇప్పబడిన పుస్తకం ఒకటి ఉండెను. అవునా? ఇప్పుడు 10వ అధ్యాయం నీకు అర్థం అవ్వాలి అంటే 5 నువ్వు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టిన వాళ్ళకే 10వ అధ్యాయంలో బయలుపాటు. ఖర్చు పెట్టిన వాళ్ళకి ఇప్పబడిన పుస్తకం యొక్క మర్మములు. ఖర్చు పెట్టకపోతే నీకు ఏ మర్మము లేదు. ఖర్చు పెట్టకపోతే ఏ బయలుపాటు లేదు. ఖర్చు పెట్టకపోతే నువ్వేమి తెలుసుకోలేవు. నువ్వు ఖచ్చితంగా ఖర్చు పెట్టేవాడిగా ఉండాలా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఈరోజు అసలు అక్కడ ఒక గ్రంథం ఉందన్న సంగతే తెలియలే ఈ యొక్క సంస్థలకి. 5వ అధ్యాయంలో మూయబడిన గ్రంథం ఉంది. 10వ అధ్యాయంలో ఇప్పబడిన గ్రంథం ఉంది. బలిష్ఠుడైన ఒక దూత పరలోకమును దిగి వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే మరి ఆ యొక్క 10వ అధ్యాయంలో 7వ దూత యొక్క బయలుపాటు నీకు బయలుపరచబడుతుంది. ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. 5 నువ్వు ఖర్చు పెడితే ఆయన నీకు మరో 5 ఇస్తాడు ఆయన. ఆమేన్ ఆమేన్.
అలాగనే ప్రకటన 2వ అధ్యాయం ఖర్చు పెట్టాలి. 2వ అధ్యాయంలో ఏముంది? ఎపిసి, సుర్నయ, పిర్గయ, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములు ఉన్నాయి. దీపస్తంభం ఉంది. 7 దీపస్తంభముల మధ్యలో సంచరించే ఒక మనిషి కుమారుడు ఉన్నాడు. ఆ 7 దీపస్తంభములు ఏదో కాదు కానీ 7 సంఘాలు. అవి ఏదో కాదు కానీ 7 దూతలు. హల్లెలూయా. అది ఎపిసి నుంచి ఈ చివరి 2000 సంవత్సరాలు జరిగిన చరిత్ర ఉన్నది. అందులో జరిగిన కార్యములు నువ్వు ఖర్చు పెడితే ఇష్టపడుతున్నారా? 2వ అధ్యాయం ఖర్చు పెట్టాలా? ఏంటి 2వ అధ్యాయం అంటే సంఘ కాలాలు, సంఘ చరిత్ర, అపోస్తలుల దగ్గర నుంచి, పౌలు దగ్గర నుంచి చివరి కాలం వచ్చిన ఏలియా వరకు. ఆమేన్. ఇది నువ్వు ఎప్పుడైతే ఖర్చు పెడతావో నీకు మరొక 2 ఇవ్వబడతాయి. ఏంట మరొక 2? ప్రకటన 4వ అధ్యాయం. ఆ ఎత్తబాటు నీకు ఇస్తాడు దేవుడు. యోహాను వధువుకు సాదృశ్యమేనా? ఎక్కి రమ్ము అంట. యోహాను ఏమంటున్నాడు? ఆయన ఎక్కి రమ్ము. ఆ ఎత్తబాటు, ఆ యోహాను 4వ అధ్యాయంలో ఎత్తబాటాడా? దేవుడి సమూహంలో పోయాడా? ఆమేన్. నువ్వు 2 ఖర్చు పెడితే నీకు 2 ఇస్తాడు దేవుడు. ఇప్పుడు 1 దగ్గరకు వద్దాం. ఈ 1 3 అంటాడు. ఈ 1 ఎలా అంటాడు? ఈ 3 అంటాడు. వీడికి ఇవ్వడం చేత కాదు. వీడు ముక్కలు పెట్టేవాడు. హల్లెలూయా. అందుకని ఆశీర్వాదం కూడా ముక్కలుగానే ఉంటుంది. ధారాళంగా ఇచ్చేవాడు ధారాళమైన ఆశీర్వాదం పొందుకుంటాడు. కొనగతా ఇచ్చేవాడు అంతే. అయితే ఇప్పుడు 1 దేవుడు ఏంటి? 1 తలాంతు. ఆ 1 తలాంతు ఏదో కాదు. హెబ్రీ పత్రిక 3:13 13:8 13:8 చేయండి. 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు. అంటే దేవుడు ఒక్కడే. ఒకడనే 2 ముగ్గురా? అయ్యా చాలే, లేఖనం చెప్పేశారుగా. ఇప్పుడు దేవుడు ఒకడా 2 ముగ్గురా? ఒక్కడేగా. ఎవరాయన? యేసుప్రభు. తండ్రి ఎవరా? కుమారుడు ఎవరా? పరిశుద్ధాత్మ ఎవరా? ఆశ్చర్యకరుడు ఎవరా? ఆలోచనకర్త ఎవరా? బలవంతుడైన దేవుడు ఎవరా? నిత్యుడైన తండ్రి ఎవరా? ఆదిలో ఉన్న దేవుడు ఎవరా? అంతములో ఉన్న దేవుడు ఎవరా? అల్ఫా ఎవరా? ఒమేగా ఎవరా? భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నవాడను నేనే. ఒకే ఒక దేవుడనే వాక్యాన్ని నువ్వు ప్రకటించాలని దేవుడు నీకు అధికారం ఇస్తా. ఈరోజు ఒక దేవుణ్ణి 3 భాగాలు చేసినారు. ఒక దేవుణ్ణి 4 భాగాలు చేసినారు. ఒక దేవుణ్ణి 2 భాగాలు చేసినారు. ఒక దేవుణ్ణి 4 భాగాలు చీలికలుగా చేసి ఏం చేశారు? ఆ ఒకే ఒక దేవుడన్న కార్యాన్ని వాళ్ళు పాతిపెట్టి సమస్త చెప్పిన త్రిత సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు. పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు, భూమి మీద ఒక దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు. పరలోక దేవుడే కుమారుడిగా వచ్చింది. ఆ కుమారుడైన దేవుడే పరిశుద్ధాత్మగా సంచరించేది. అంతేనా? ఆ ఒక్క దేవుడైన కార్యాన్ని ఈరోజు లోకం బోధించడం లేదు. ఒక్క దేవుడైన కార్యాన్ని నువ్వు బోధిస్తే ఒక్క నామంలో నువ్వు బాప్తిసం ఇస్తావు. అంటే ఆయన ఇచ్చిన ఆయన ఏం చేశారు? ఒక్క దేవుడు అనే దాన్ని ఏం చేశారు? వాళ్ళు పూడ్చిపెట్టి. మన రాజమండ్రి నుంచి మత్తయ్య గారు వచ్చారు. ఆయన నేను నెల్లూరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అభిషేకం ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని 1 గంటన్నర మాట్లాడాము ఇద్దరం. ఆయనతో మాట్లాడిన తర్వాత మత్తయ్య గారు చాలాసేపు మాట్లాడారు.
అంతా మన ఫైనల్ వచ్చేటప్పుడు ప్రార్థన చేయండి బ్రదర్ అని. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నామములో అని తర్వాత యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అని చెప్పి ప్రార్థన చేసేసి మరలా లోపల ఏం చేసింది? అంతరాత్మ భయం వేసింది. యేసుక్రీస్తు నామములో దెయ్యాలు వణుకుతున్నాయి. యేసుక్రీస్తు నామం అంటే ఎవరికి భయము? దెయ్యానికి భయమేగా. అందుకని ఆ నామం ఉచ్చరించకుండా దెయ్యము ఉచ్చరిస్తే దెయ్యం ఏమవుతుంది? భయపడుతుందిగా. అందుకని ఈయనకి మళ్ళా ఏమైనా అవుతాదేమో నేను భయం వేసి యేసు నామంలో అన్న. ఏం ఆలోచన అది? అది వాడి ఆలోచన. మనం డైరెక్ట్గా యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం, అయిపోయింది, ఫినిష్. యేసుక్రీస్తు నామంలో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఫినిష్. యేసుక్రీస్తు నామంలో మందిర ప్రతిష్ట అయిపోయింది. యేసుక్రీస్తు నామంలో ఆ యొక్క కుటుంబ ప్రార్థన, యేసుక్రీస్తు నామంలో ఆ బిడ్డను ప్రతిష్ఠించడం, యేసుక్రీస్తు నామంలో ఆ గృహాన్ని ప్రతిష్ఠించడం, అంతేనా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది నీ బోధ, సంస్థ ఇచ్చిన బోధ, బైబిల్ కాలేజీ ఇచ్చిన బోధ, త్రిత్వ సిద్ధాంతం ఇచ్చిన బోధ. ఆమేన్. ఈ మధ్య ఒక బైబిల్ కాలేజీ దగ్గరికి వెళ్ళాను. ఆయన బోర్డు మీద వేసి చెప్తా ఉన్నాడు, ఈరోజు నేను నేర్పించబోతున్న పాఠము, అక్కడ సురేష్ బ్రదరు పిలిస్తే రాని పాస్టర్ గారు వెళ్ళే, ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠము త్రిత్వము అన్నాడు, ట్రినిటీ. నేను వెంటనే అడిగాను, అయ్యా నాకు ఒక చిన్న డౌట్ అయ్యా, చెప్పండి అన్న. ఈ త్రిత్వ సిద్ధాంతము త్రిత్వము అనేదాన్ని నువ్వు వేస్తున్నావు చూసి, ఆ యొక్క మ్యాపు ఆ బ్రాకెట్లో పిక్చర్ వేస్తున్నావు కదా, అది ఆది కాండం మొదలుకొని మలాకి వరకు ఏ ప్రవక్తలైనా వేశారా? లేదు. పోనీ కొత్త నిబంధన భక్తులు అపోస్తలులైనా వేశారా? లేదు. మరి ఎవరు తీసుకొచ్చారు త్రిత్వ సిద్ధాంతాన్ని? కాన్స్టంట్ చక్రవర్తి కాలంలో రోమన్స్ చేసిన త్రిత్వ సిద్ధాంతం అది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, అపోస్తలులు చనిపోయిన తర్వాత ఈ పితా పుత్ర పవిత్రాత్మ త్రిత్వ సిద్ధాంతం ఎవరు తీసుకొచ్చారు? ఇది రోమన్స్ తీసుకొచ్చింది. అందుకని ఆయన ఇచ్చిన నాణ్యాన్ని ఏం చేశారు? వాళ్ళు పాతి పెట్టారు. వాళ్ళు కలిగి ఉన్నదాన్ని ఏం చేశారు? వాళ్ళు ఆయనకి ఇచ్చారు. రేపు తీర్పులో దేవుడు అడగబోయేది అదే, నేను ఇచ్చిన నాణ్యాన్ని ఖర్చు పెట్టావా? నేను ఆకలి కొంటే నువ్వు అన్నం పెట్టావా? నేను దాహం కొంటే నీళ్ళు ఇచ్చావా? నేను చెరసాలను చూడవచ్చావా అని ఎవరినైనా అడుగుతున్నాడంటే ఎడమ వైపున మేకలు అడుగుతున్నాడు ఆయన. ఎవరి మేకలో? వాళ్ళే బోధకులై ఉన్నారు, వాళ్ళే సేవకులై ఉన్నారు, వాళ్ళే నాణ్యాన్ని ఖర్చు పెట్టని వాళ్ళై ఉన్నారు, వాళ్ళు సొంత సిద్ధాంతాన్ని కలిగిన వారై ఉన్నారు, సొంత ఆలోచన కలిగిన వారై ఉన్నారు, వాళ్ళకున్న ఆలోచన వాళ్ళు ఖర్చు పెట్టేవారై ఉన్నారు. ఇది తీర్పు జరుగుతున్న సన్నివేశమైనది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళు సొంత సిద్ధాంతాన్ని ఖర్చు పెట్టి మరలా ఆయన అంటున్నారు, అన్నాడా ఇక్కడ శాస్త్రి ఏమన్నాడు? నువ్వు మొగమాటము లేనివాడవని. అవునా? ఎవరంట నువ్వు మొగమాటము లేనివాడవని, నువ్వు మనుషులకి ఎవరికి భయపడవని. వీడేమన్నాడు తెలుసా? నువ్వు విత్తన చోట కోయువాడివి. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడంట? ఎవరైనా విత్తనాలు విత్తి ఏం చేస్తారమ్మా? పంటకు వస్తారు. దేవుడు ఎలాంటి వాడంట? అసలు విత్తనం విత్తకుండానే పంట అడుగుతాడంట. ఉన్నారు అందరూ ఇక్కడ. మన దేవుడు చూడు, స్పెషల్ చూడండి. విత్తనం ఎత్తి పంట అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? నువ్వు అనుకున్నప్పుడు రాడా ఆయన, నువ్వు అనుకోని గడియలో వస్తాడా ఆయన. అందుకని ఎప్పుడు నిన్ను అడుగుతాడంటే నువ్వు అన్ని రెడీ చేసుకుని సిద్ధపడి నేను ఎత్తపడతానన్నప్పుడు రాడా ఆయన. జాగ్రత్త. ఆయన రావాలనుకున్న సమయంలో వస్తాడు. నువ్వు అనుకున్న సమయం కాదు,
నువ్వు చెప్పే కార్యమే కాదు. అందుకని ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఆయన. అది కాపులేని కాలములో వెళ్ళి పంట అడిగినాడు ఆయన. అది మన దేవుడి యొక్క స్పెషల్. ఉన్నారమ్మా? హల్లెలూయా. అనుకోని గడియ, నువ్వు అనుకోనని గడియలో వస్తాడు ఆయన. పరీక్షలు వస్తాయి. అప్పుడు నీ యొక్క ఆలోచన ఏంటి? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దూరం నుంచి చూసినప్పుడు, దూరం నుంచి చూసినది ఆకులతో నింపబడి ఉందంట. అయితే కమ్మలు ఏమీ లేవు దాంట్లో. కొన్ని ఆలోచన చెప్పి నేను ముగిస్తా. చదువుతామా? లేఖనాన్ని చూసుకొని ఒక 5 నిమిషాలు ముగిస్తా. మత్తయి సువార్త, లూకా సువార్త 5:22. 5:22 త్వరగా. యేసు వారి ఆలోచన విరిగి, మీరు అసలు మీ హృదయంలో ఏం ఆలోచన చేస్తున్నారు? మీరు మీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వలనని వారితో చెప్పి, పక్షవాయు గల వాడిని చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకుని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను. నేను పక్షవాతం కలిగిన ఏం చెప్పినాడు? రే లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళిపోమని చెప్పేది కష్టమా సులభమా? అయ్యా నీ పాపాలు క్షమించబడ్డాయి. ఏది సులభం అని అడిగితే వాళ్ళ ఆలోచన ఎరిగి ఉన్నాడు ఆయన. ఏది సులభము? ఎప్పుడో మంచం మీద పడిపోయి పక్షవాతం కలిగి నోరు పనిచేయగా, చెవులు పనిచేయగా, కాళ్ళు పనిచేయగా, చెయ్యి పనిచేయగా, వాడు అక్కడ పడిపోయిన వాడిని లేపిన వాడు ఎవడూ లేడు. ఉన్నాడు ఎవరైనా? ఎవరైనా ఉన్నారమ్మా? ఏం చేస్తున్నాడు అక్కడ ఆయన? కింద చదువుతాం కొంచెం, 25వ వచనం. వెంటనే వారు ఎదుట లేచి, అబ్బా, తాను పడుకున్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచు తన ఇంటికి వెళ్ళెను. లేచి మంచం ఎత్తుకొని వెళ్ళాడట. ఈ రెండిట్లో ఒక మాట చెప్పాడు చూసి, మీ పాపములు క్షమించబడ్డాయంటే వాళ్ళు సహించలేదు. మీరు దాన్నే సహించలేక ఇదేంటి దీని కథ? తర్వాత అందరూను విస్మయం ఉంది. నేడు గొప్ప వింతను చూచితమని దేవుని మరిచి మహిమపరచుచు భయముతో నిండని ఉండిరి. భయం వచ్చిందంట మనం చూస్తాం. ఇంకా అటు పిమ్మట ఆయన బయలుదేరి లేచి చాలు మరి యెషయా 35:7 ఒకసారి దీనికి ఆపోజిట్ వాక్యం. 2 వచనాలు ఉంటాయి. 35:7 చదవండి. నీటి బుగ్గలు పుట్టును. అమ్మ అక్కడ స్వస్థపరిచిన కార్యాలు ఉంటాయి. ఆయన స్వస్థపరిచినాడు. ప్రవచనం 5:35 35:5 చూడండి. యెషయా 61 ఉంటుంది. తర్వాత కూడా ఆయన గుడ్డివాడిని స్వస్థపరిచినాడు, కుంటివాడిని లేవనెత్తినాడు, బంధింపబడిన విముక్తి. అది ఎప్పుడు ఇస్తుంటాను నేను రెఫరెన్స్. యెషయా 61 కాకుండా ఇంకొకటి 35 అనుకుంటా. ఆ? 35:5 నాన్న, 7 కాదు 5. గుడ్డివాడి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు ఇప్పబడును,
కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మోగవాని నాలుక పాడును. చాలా అంటే పాత నిబంధనలో యెషయా 31వ అధ్యాయములో 5వ వచనములో ఆయన ప్రవచనం నెరవేరుస్తున్నాడు. ఇక్కడ ఆయన నెరవేర్పు ఆయనే. ప్రవచనాన్ని నెరవేరుస్తుండే వాళ్ళు ఆయన గురించి ఆలోచన చేస్తున్నారు. ఇంకొక మాట, లూకాసు వార్త 11:17. 11:17. ఆయన వారిలో లూకా 11:17. ఆయన వారి ఆలోచన వెరిగి వారితో ఇట్లా, నేను తనకు తానుగా వ్యతిరేకంగా ఏర్పడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకంగా తానే వేర్పడిన ఎడల వాడి రాజ్యం ఎలాగ నిలుచును? నేను బయలుజీపముల వలన దెయ్యములు వెళ్ళగొట్టిన వాడిని మీరు చెప్పుచున్నారే. నేను బయలుజీపముల వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? ఎందుచేత వారే మీకు తీర్పులై ఉందురు. అంటే ఏ ఇల్లుని ఎవడు పాడు చేసుకోలేడు. ఉన్నారా? ఇంట్లో పోయి ఫ్యాన్ నరికేయడం, డబర్లు బారేయడం, గిన్నెలు బారేయడం అలా ఎవరైనా చేస్తారా? వాడి ఇల్లుని వాడు నాశనం చేసుకుంటాడా? అలాగనే సాతానుడు వాడి ఇల్లుని వాడు నాశనం చేసుకుంటాడా? ఒకవేళ నన్ను మీరు సాతాను అంటున్నారు కదా, నేను సాతాను అయితే, నేను బయలుజీవమును అయితే, నేను నా దెయ్యాలను ఎందుకు వెళ్ళగొట్టుకుంటాను? దెయ్యాలను వెళ్ళగొడుతుందా? కావాలంటే 2 దెయ్యాలు తీసుకొని వస్తుంది. అంతేనా? లేఖనం చెప్తుంది అదే. మీకు అర్థం, నేనేం చెప్తున్నా అర్థం అవుతుందా? నేను దెయ్యం పట్టిన వాడిని అనుకుంటున్నారు మీరు. నో, నేను దెయ్యం పట్టినాడైతే నా బిడ్డలో నేను ఎందుకు దెయ్యాలు నిలగొట్టుకుంటాను? దెయ్యం నిలగొడుతుందా? నేను బయలుజీవమే అంటున్నారు మీరు. బయలుజీవం నిలగొడుతుందా? తానే తన ఇంటిని ఎవరు పాడు చేసుకోరు కదా. నా ఇల్లుని నేను ఎలా పాడు చేసుకుంటాను? 20వ వచనం. సూపర్ ప్రవక్త చెప్పిన మాట ఆల్రెడీ బైబిల్లోనే ఉంది. అయితే నేను దేవుని వేలుతో దెయ్యమును వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు. దిస్ ఆర్ లాక్డ్. మన ప్రవక్త చెప్తున్నాడు, దెయ్యముని వెళ్ళగొట్టడానికి దేవుడు శరీరంలో వాడే స్థలము చిటికిన వేలు. అదేనా? వేలుతో అంటున్నాడు. ఆయన వధువుకి ఆయన ఇచ్చే దేహముల భాగం ఏంటో భుజములు ఇస్తాడంట. ఆయన భుజముల మీద ఏముందంట? రాజ్యభారం ఉందంట. ఆ బోయాజు 6 మానికలు కొలిచి రూతు యొక్క భుజముల మీద పెట్టబడింది. రాజ్యభారం ఈరోజు వధువు మీద ఉంది. హల్లెలూయా. ఇంకో 2 మాటలు. 18-13 యోహాను సువార్త. అతడు ఆ సంవత్సరము కయ్యప్ప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవడం ప్రయోజనమని యాజకులకు ఆలోచన చెప్పినవాడు. ఈ ఆలోచన కూడా గుర్తెరగల వాళ్ళు. యూదులకు ఆలోచన చెప్పిన కయ్యప్ప అప్పుడు ప్రధానమైంది. ఆ సంవత్సరం ప్రధాన యాజకుడనే కయ్యప్పకు చెప్తున్నాడా, అరే బాబు, ప్రజల కొరకు ఒక మనిషి చనిపోతాడని చెప్పి ప్రవచిస్తే కూడా వాళ్ళ ఆలోచన నుంచి వాళ్ళు దూరంగా రాలేదు. చూడండి, యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఒక మాట చూసుకున్నాం. యేసు ప్రభు చనిపోయిన తర్వాత
మత్తయి వార్త 28 అధ్యాయం ఒకసారి చదువుదామా, చెప్పుకొని ముగించుకుందాం. మొదటి నుంచి. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియా మరియు వేరొక మరియా సమాధిని చూడగోరి వచ్చిరి. మంచి మాట. అట్లాగే 12వ వచనం కొద్దాం డైరెక్ట్గా. 11 నుంచి చదువుదాం. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతిని ప్రధాన యాజకులతో చెప్పిరి. ఎవరితో చెప్పారా? పెద్ద పాస్టర్లతో చెప్పినారు. ఏం చెప్పారు? సమాధి తెరవబడింది, ఆయన లేచాడు, ఆయన వెళ్ళి ఎక్కడ కలుసుకుంటానని వాగ్దానం చేసినాడు ముందే వాళ్ళకి. ఎక్కడ కలుసుకుంటానమ్మా? ఉన్నారు అందరూ ఎక్కడ? గలిలయలో కలుసుకుంటానన్నాడు. నేను గలిలయలో మిమ్మల్ని కలుసుకుంటానంటే ఎమ్మాయిని శిష్యులు ఎమ్మాయినికి వెళ్ళిపోతున్నారు. ఆయన రాంగ్ రూట్లో పోతున్న వాళ్ళ దగ్గరకు వచ్చినాడు ఆయన. ఏమే రైట్? ఇప్పుడు చదవండి 12వ వచనం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఈలోకి ఆలోచన చేస్తున్నారు. ఇదే ఈరోజు మెసేజ్, ఆలోచన. ఆ సైనికులకి చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయినని మీరు చెప్పుడి. ఏం చెప్తున్నారు వాళ్ళకి? సైనికులకి పాస్టర్లు ఏం చేశారు? సంపమని ఆలోచన చేసింది వాళ్ళే. వింటున్నారా? ఆ యొక్క శాస్త్రులు పరిశీలందరూ కలిసిపోయి హేరోదు రాజుకి ఆలోచన చేసి చెప్పింది వాళ్ళే. ఆయన సంపాలని ప్లాన్ వేసింది వాళ్ళే. వాళ్ళందరూ కూడుకొని ఆలోచన చేసింది వాళ్ళే. చివరికి ఆయన చనిపోతే కూడా, ఆయన సమాధిలో లేచాడని చెప్పితే కూడా, ఎందుకంటే ప్రజలు అంటారు ఆయన లేస్తానని చెప్పి లేఖనం ఆయన చెప్పినప్పుడు 3 రోజులు నేను లేస్తానని చెప్పాడు కదా. అయితే వీళ్ళు లేచాడు ఆయన లేఖనం ప్రకారం. సైనికులు కూడా దాన్ని చూశారు. సైనికులకి వెళ్ళి ప్రధాన యాజకులకు చెప్తే ప్రధాన యాజకులు ఏం చెప్తున్నారు? డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఎక్కువ ద్రవ్యం ఇచ్చి ఆయన శిష్యులు ఆయన్నే ఎత్తుకొని వెళ్ళిపోయారని చెప్పు. చూడండి వాళ్ళ ఆలోచన ఎలా ఉంది. చివరి మాట చదువుకో. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ముగించుకుంది ఈ మాటతో. నెక్స్ట్ వారం చూద్దాం. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలగదై రెండంచెలుగా ఎటువంటి ఖడ్గమునైనను వాడికగా నుండి ప్రాణాత్మను కీళ్ళను మూలను విభజించుచు దూరుచు హృదయము యొక్క తలంపులను. అదేనా ఈరోజు మన మెసేజ్. ఆలోచనలను శోధించుచున్నది. ఈ ఆలోచన నిన్ను కానీ శోధిస్తే మంచిదే నీకు. నీ ఆలోచన ఏం చేస్తున్నావు నువ్వు ఈ మధ్యాహ్నం? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఎలాంటి ఆలోచన కలిగి ఉండవు? ఎలాంటి తలంపు కలిగి ఉండవు? మరి యేసుని గురించి నీ ఆలోచన ఏంటి ఈ మధ్యాహ్నం? ముగిస్తున్నా. అందాం, అందరూ లేచి నిలబడదామా? హల్లెలూయా. వాక్యం ఏం చేయ? రెండంచెల వాడికి గల ఖడ్గమయుండి అది హృదయాంతరంగంలోకి వెళ్ళి నీ ఆలోచనలు కూడా అది మారుస్తుందంట. ఎంతమంది ఇష్టపడుతున్నారు? మరి మన ఆలోచన మనం మార్చుకుందామా? శాస్త్రులు ఆయన సంపాలని ఆలోచన చేసినారు. శాస్త్రులు ఆయన మాటలతో ఆయన ఇరికించాలని ఆలోచన చేశారు. శాస్త్రులు వాళ్ళ ఆలోచన ఏం చేశారు? వాళ్ళు రకరకాలని ఆలోచన చేసినారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏం చేస్తున్నాం? దాన్ని జాస్ట్రా వచ్చి మన మధ్యలో ప్రార్థన చేసి హల్లెలూయా.
తలంపు, ఆలోచన, చక్కనైన వర్తమానం మనం విని ఉన్నాం. మనందరం ఇలా నిలబడి ఉండగా ఒక చిన్న పాట పాడుకుందాం. ధన్యులయా ఎంతో భాగ్యులయా, గొర్రె పిల్ల జీవా గ్రంథములో, గొర్రె పిల్ల జీవా గ్రంథములో రాయబడిన మీరు ధన్యులయా. గొర్రె పిల్ల జీవా గ్రంథములో రాయబడిన మీరు రాజులయా. ధన్యులయా ఎంతో భాగ్యులయా. మొదటి ఆదాములో తప్పిపోయినారు, కడపటి ఆదాము నుండి తిరిగొచ్చినారు. మొదటి ఆదాములో తప్పిపోయినారు, కడపటి ఆదాము నుండి తిరిగొచ్చినారు. జీవంలో జీవం మీరు, రక్తంలో రక్తం మీరు, యేసుక్రీస్తును పోలిన వారు. జీవంలో జీవం మీరు, రక్తంలో రక్తం మీరు, యేసుక్రీస్తును పోలిన వారు. ధన్యులయా ఎంతో భాగ్యులయా. ధన్యులయా ఎంతో భాగ్యులయా. ఆత్మలోనే ఆత్మయే మీరు, వాక్యములోను వాక్యమే మీరు. ఆత్మలోను ఆత్మయే మీరు, వాక్యములోను వాక్యమే మీరు. ఆ వాక్యమే శరీరధారై ఈ భూమికి దిగి వచ్చి గొర్రె పిల్ల భార్యగా జీవించుచున్నారు. ఆ వాక్యమే శరీరధారై ఈ భూమికి దిగి వచ్చి గొర్రె పిల్ల భార్యగా జీవించుచున్నారు. ధన్యులయా ఎంతో భాగ్యులయా. ధన్యులయా ఎంతో భాగ్యులయా. గొర్రె పిల్ల జీవా గ్రంథములో, గొర్రె పిల్ల జీవా గ్రంథములో రాయబడిన మీరు ధన్యులయా. గొర్రె పిల్ల జీవా గ్రంథములో, గొర్రె పిల్ల జీవా గ్రంథములో రాయబడిన మీరు రాజులయా. ధన్యులయా ఎంతో భాగ్యులయా. ధన్యులయా ఎంతో భాగ్యులయా. హల్లెలూయా. అందరూ తలలు వంచుకొని చివరి ప్రార్థన చేసుకుందాం. వినిన వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడాడు. ఒక ఆలోచన, మొదటిగా ఆలోచన ఆయన యొక్క తలంపుల్లో నుంచి వచ్చి
ఈ భూమిని సృష్టించడానికి కారణమైంది. ఆదామును సృష్టించడానికి కారణమైంది. ఆదాముని పడిపోవునట్టు చేయుటకు కారణమైనది. ఆయన పడిపోవట్లో న్యాయం ఉన్నది. హల్లెలూయా. ఓ పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, నాయనా తండ్రి, ఎంతో చక్కగా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. దేవా నాయనా తండ్రి, ఒక ఆలోచన అనేది నాయన తండ్రి ఎలా, నీ యొక్క ఆలోచన నాయన తండ్రి ఎలా ఉంటుంది అన్నది నాయన మాకు వ్యక్తపరిచారు ప్రభువా. నీ ఆలోచన విధానాన్ని నాయన తండ్రి ఇదిగో మాకు బయలుపరిచారు ప్రభువా. అయ్యదేవా, దానికి సమాంతరముగా ప్రభువా, అయ్యదేవా నాయన తండ్రి, నీవు ఆ పని వారికి ఇచ్చిన తలాంతులను నాయన తండ్రి వారు ఏ విధంగా ఖర్చు పెట్టారో వారికి రాబడిన ప్రతిఫలము నాయన తండ్రి గురించి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. దేవా నాయన తండ్రి, అది ఆ రోజుకి మీరు చెప్పిన ఉపమానం అయి ఉంటుంది, అది ఈరోజు మా జీవితం అయి ఉంటుంది ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, అయ్య దేవా నాయన తండ్రి, మేము ఎక్కడైతే ఆ ఒక్క తలాంతును నాయన తండ్రి పూడ్చి పెట్టామో ప్రభువా, దేవా నాయన తండ్రి దాన్ని వెలికి తీసి నాయన తండ్రి నీవే దేవుడు అని, నీ ఒక్కడవే నాయన తండ్రి దేవుడు అని నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, అది ఆ ఒక్క తలాంతునైనా తండ్రి మాకివ్వబడింది ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, దాంట్లో మేము నమ్మకంగా ఉండునట్లు నాయన మమ్మల్ని చేయండి ప్రభువా. అయ్యదేవా, ఒక్క తలాంతుని పట్టుకొని ప్రభువా, దేవా నాయన తండ్రి నీ ఎదుటనైనా నమ్మకంగా నిలబడే కృపను దయచేయండి ప్రభువా. దేవా నీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. నాయన తండ్రి, 5 తలాంతులు ఖర్చు పెట్టిన వారికి నాయన తండ్రి అయ్యదేవా 5 మరి ఎక్కువగా ఇచ్చావు దేవా. 2 తలాంతులు ఖర్చు పెట్టిన వారికి ప్రభువా మరి 2 తలాంతులు నాయన తండ్రి నీవు ఇచ్చావు ప్రభువా. అయ్యదేవా, ఆ యొక్క యవనస్తుడు అయ్యా నాయన తండ్రి నీ గురించి స్పష్టంగా తెలిసిన యవనస్తుడు ప్రభువా ఆ ఒక్క తలాంతుని భూమిలో పాతి పెట్టాడు ప్రభువా. అయ్యదేవా నాయన, అది భూమిలో పాతి పెట్టే తలాంతు కాదు ప్రభువా. దేవా నాయన తండ్రి, ఈ కాలానికి మీరు ఇవ్వబడిన అదే మాకు విజయమై ఉంటుంది ప్రభువా. ఎప్పుడైతే నాయన తండ్రి దాని భూమిలో పాతి పెట్టబడుతుందో మత శాఖ బోధలు నాయన తండ్రి విజృంభిస్తున్నాయి ప్రభువా. దేవా నాయన తండ్రి, త్రిత్వ సిద్ధాంతము నుంచి ప్రభువా అయ్యదేవా మమ్మల్ని బయటకు తీసుకొచ్చినందుకు స్తోత్రములు నాయన. ఒక్క తలాంతు పట్టుకుని ప్రభువా నీ జీవ కిరీటము కోసం ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని దయచేయమని కోరుకుంటున్నాం ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని నాయన నీ యొక్క బిడ్డల నాయన హృదయంలో స్థిరపరచుము తండ్రి. ఓ ప్రభువా నాయన తండ్రి, ఇంకా కంటిన్యూషన్ ఉంటుండగా ప్రభువా ఇంకా మాకు బాగా అర్థమైనట్లు ప్రభువా మీ యొక్క అంతరంగ బోధకుడు నాయన తండ్రి మాలో పని చేయుగనగాక ప్రభువా. దేవా నాయన తండ్రి, నీ వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది దేవా, అది మా ఆలోచనలు కూడా మా తలంపులు కూడా తొలిచివేస్తుందని. ఓ దేవా నాయన తండ్రి, అట్టి వాక్యంతో మమ్మల్ని సంధించండి ప్రభువా. దేవా, అట్టి వాక్యంతో నాయన తండ్రి మమ్మల్ని అభిషేకించండి. అట్టి ఆత్మనైనా తండ్రి మా మీద కుమ్మరించుము తండ్రి. దేవానాయన తండ్రి, వినని ప్రతి ఒక్క నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవానాయన తండ్రి, వాక్యమునైన వారి తల పైనుంచి కాకుండా ప్రభువా వారి హృదయముల్లోకి వెళ్ళి వారి ఆలోచన విధానాలను మారుస్తుందని మేము నమ్ముతున్నాం ప్రభువా. కృప చూపించండి ప్రభువా. ఈ యొక్క ఆలోచన అనే వర్తమానం నాయన తండ్రి అయ్యదేవా ఇవి ఎన్ని సిరీస్ ఉంటాయో ప్రభువా, ప్రతిదీ కూడా నాయన తండ్రి దీని నుంచి నాయన ఒక కొత్త పాఠాన్ని మేము నేర్చుకున్నట్లు మాకు సహాయం చేయండి ప్రభువా. నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ మాకు సహాయం కావాలి ప్రభువా. దేవా నాయన తండ్రి, అక్షరముగా ఉంటే నాయన మేము అర్థం చేసుకోలేము, కానీ అక్షరము ఆత్మగా మారి నాయన తండ్రి విభజించబడినప్పుడు ప్రభువా ఆ యొక్క అక్షరము మా హృదయముల్లోకి వెళ్ళి నాయన తండ్రి మా ఆలోచనలు తొలిచివేస్తుంది ప్రభువా. దేవా, మా హృదయాలు నాయన తండ్రి కదిలిస్తుంది దేవా. అయ్యదేవా, శరీరములో కాదు కానీ ఆత్మలో కాదు కానీ అంతరంగములోకి వెళ్ళి ప్రభువా అది కార్యము జరిగించినట్లు కృప చూపించండి. ఓ దేవా నాయన తండ్రి, నీ బిడ్డలు ఇంటికి వెళ్తుండగా ప్రభువా అయ్యదేవా వారి మార్గమును సరళము చేయండి ప్రభువా. వారికి ముందుగా నాయన నీ దేవదూతను పంపించండి ప్రభువా. క్షేమముగా వారి గృహములకు చేరినట్లు నాయన తండ్రి మీరే వారికి తోడై ఉండండి. దేవా నాయన తండ్రి యొక్క ఆ వాక్యపు యొక్క అభిషేకము నాయన తండ్రి వారి గృహముల్లో కుమ్మరించబడును గాక ప్రభువా. వారి బంధువులు నాయన తండ్రి ఆశీర్వదించబడును గాక ప్రభువా. వారి రక్త సంబంధులు నాయన తండ్రి ఆశీర్వదించబడును గాక ప్రభువా. దేవా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. నిలబడి నాయన తండ్రి ఇప్పటి వరకు వాక్యాన్ని ప్రసంగించిన మా దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి 7 అంతల ఆత్మతో నింపి అభిషేకించారు ప్రభువా. మరి ఎక్కువగా నాయన తండ్రి బలంగా వాడుకోండి ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి మరి ఎక్కువగా ఒక సాధనముగా వాడుకోమని మా సంఘం అంతటి నుంచి నాయన తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ
యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఇదిగో చిన్న ప్రార్థన మీద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. మంచిది, ఆశీర్వాద ప్రార్థన తీసుకున్నాం. యేసుక్రీస్తు యొక్క కృప అనే సన్నిధి ప్రసన్నత మనకి ఈ భూమి మీద రక్షించబడుతున్న వధువుకైన కృప దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమైన సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. రాజ్యము శక్తి నిరంతరము నీవైండవు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది.